సో అక్కడ జరిగిందేంటి, వైసీపీ అఫిషియల్గా చేసినటువంటి ట్వీట్ ఏంటి, సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారం ఏంటి, అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళినటువంటి పర్యటన పైన ఇంతగా విషప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఎందుకుంది? ముఖ్యంగా 2 అంశాలకు సంబంధించిన విషయం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన లండన్లో జరిగిందనేది మొదటి నుంచి కూడా షెడ్యూల్ రిలీజ్ చేశారు. ప్రధానంగా చూసినప్పుడు నారా భువనేశ్వరికి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు లండన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ కార్యక్రమంతో పాటుగా విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగబోయేటువంటి పారిశ్రామికవేత్తల సదస్సులో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు, వారిని ఇన్వైట్ చేసేందుకు ప్రధానంగా ఈ పర్యటనను వినియోగించుకున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈసారి జరగబోయేటువంటి సమ్మిట్ ద్వారా. అందుకోసమనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనలు దుబాయ్కి వెళ్ళినా, లండన్కి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, ఏ పర్యటనకు వెళ్ళినప్పటికీ కూడా ప్రధానంగా జరుగుతున్నటువంటి పర్పస్ ఇది. ఇందులో ఈ విషయానికి సంబంధించి ముందస్తు షెడ్యూల్ రిలీజ్ చేయడం, అందుకు అనుగుణంగా పర్యటనలు కూడా ఖరారు చేసి మరీ వెళ్తున్నారు. ఎక్కడా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పర్యటన విషయంలో గోప్యత కానీ, లేకపోతే పర్యటిస్తున్న షెడ్యూల్కి సంబంధించిన విషయంలో కూడా గోప్యత లేదు. ఎందుకంటే ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆయన కోర్టు అనుమతి తీసుకొని మరీ విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు వారి కాంటాక్ట్ నెంబర్ ఒకటి ఇవ్వమని చెప్తే ఆ నెంబర్ కూడా ఖచ్చితమైనటువంటి నెంబర్ ఇవ్వలేదు అని చెప్పి మళ్ళీ కోర్టులో క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇది పర్యటనకు సంబంధించినటువంటి విషయంలో ఉన్నటువంటి పారదర్శకత. ఒకవేళ పర్యటనకు సంబంధించిన విషయంలో ఏదైనా అనుమానాలు ఉంటే దాన్ని అడగచ్చు, లేకపోతే పర్యటనకు సంబంధించిన విషయంలో ఏదైనా అధికార దుర్వినియోగానికి పాల్పడితే కూడా అడగచ్చు. అంతే తప్ప దోచుకున్నది దాచుకునేందుకే 18 నెలల కాలంలో ఇసుక, లిక్కర్ తదితర మాఫియాల ద్వారా వచ్చినటువంటి సొమ్మును దాచుకునేందుకే వెళ్ళారని చెప్పి ఒక పోస్ట్ పెట్టి దానిపైన చర్చకు పెట్టారు. కానీ ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి విశిష్ట వ్యక్తిగా నారా భువనేశ్వరి అవార్డు అందుకున్నారు. ఇదే కాదు, మరొక అవార్డు కూడా ఆమెకి హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించి గోల్డెన్ పీకాక్ అవార్డును కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ అవార్డుని చాలా గొప్పగా వారు భావిస్తున్నారు. ఖచ్చితంగా తన సతీమణికి వెళ్ళిన అవార్డు వచ్చినప్పుడు వారితో కలిసి వెళ్ళాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నారు. సో దాంతోపాటుగా పారిశ్రామికవేత్తలను కలుసుకునే దానికి కూడా అవకాశం లభించిందని భావించారు. సో ఇది అవార్డు వచ్చిన దానికి నిజంగా స్వాగతించాల్సింది పోయి, లేకపోతే అభినందించాల్సింది పోయి, ఈ రకంగా దోచుకున్న సొమ్ము గురించి, దాచుకున్న సొమ్ము అని చెప్పి, లేకపోతే రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా అని చెప్తూ ఇంకొక ప్రచారం, ఇవన్నీ ఎందుకు చేయాల్సినటువంటి అవసరమే ఉంది. సో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదా ఇప్పుడు మీరు లండన్కి అనేక సందర్భాల్లో వెళ్ళారు. వెళ్ళిన ప్రతి పర్యటన లేదా ప్రతి సందర్భంలో దీనికోసమే వెళ్ళారా, లేకపోతే ఈ పర్యటన గురించి ఎందుకు ఇలా రాజకీయం చేస్తున్నారు అనేటువంటిదే ప్రస్తుతం చర్చ. సో దీనిపైనే విస్తృతంగా సోషల్ మీడియా వేదికగా కూడా చర్చ జరుగుతుంది. బహిరంగంగా వైసీపీ నాయకులు మాట్లాడకపోయినా, అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత జరుగుతున్నా బహిరంగంగా ఎక్కడ మాట్లాడకపోయినా, కానీ సోషల్ మీడియా వేదిక ప్లాట్ఫామ్గా దీనిపైన ఒక రచ్చ అయితే జరుగుతుంది. సో అందుకోసమనే దీనిపైన అసలు వాస్తవాలు ఏంటి, ఏం జరిగింది, ఎందుకు పర్యటనకు వెళ్ళారు, పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఎప్పుడు ఖరారైంది, సో ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎవరెవరిని కలిశారు, ఎందుకు కలిశారు, ఎప్పుడు వస్తున్నారు అనేది చాలా క్లియర్గా మనం అనాలిసిస్ చేద్దాం. సో మనతో పాటు సచివాలయం నుంచి మా సత్య కూడా జాయిన్ అయ్యారు. అట్లనే తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు వంశీకృష్ణ గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. సో ముందుగా సత్య దగ్గరికి వెళ్దాం. సత్య, గుడ్ ఈవినింగ్. చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించిన విషయంలో దోచుకున్నది దాచుకునేందుకే వెళ్ళారు అనేటువంటి ఒక పోస్ట్ని వైఎస్ఆర్సీపీ అఫీషియల్గా